అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి ఎంతటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. మీరు చేసే పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. పూజలో ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి. వెంకటేశ్వర స్వామికి అలాగే ఆంజనేయ స్వామికి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం తొలగిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. కాబట్టి ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి. ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే బియ్య పిండి లేదా గోధుమ పిండిలో కొంచెం బెల్లం తురుము మరియు ఆవు నెయ్యిని కలిపి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేస్తే అప్పుల బాధలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మరియు శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము. కానీ వారానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా పిండి దీపం వెలిగించాలని వేద పండితులు సూచిస్తున్నారు. వెండి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వెండి కుందుల్లో దీపారాధన చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం వరిస్తుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెండి దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన దీపాలలో నిమ్మకాయ దీపం ఒకటి. ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. మంగళవారం లేదా శుక్రవారం మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఇక మనలో చాలామంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు. అలాంటి వారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి. శుక్రవారం వెలిగించే ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఈ ఐశ్వర్య దీపాన్ని ఒక్కసారి వెలిగించి చూడండి, మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో నిండుగా కళ్ళుప్పును పోసి ఆ ఉప్పు పైన మరో చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపారాధన చేయండి. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే ధనానికి కొరత లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే మనలో చాలామంది కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కానీ ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథి నాడు మరియు పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఉసిరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ, తులసి కోటలో కానీ, విష్ణు దేవాలయంలో కానీ వెలిగించాలి. కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఈ ఉసిరి దీపం వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు పెరుగుతాయి. చాలామంది ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. కానీ పూజ గదిలో 2 దీపాలు వెలిగిస్తేనే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో వెలిగించే 2 దీపాలు పక్క పక్కనే కాకుండా జానెడు దూరంగా ఉండాలి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో, అలాగే భూములు కొనాలనే కోరిక ఉంటుందో అలాంటి వారు దీపం ప్రమిద కింద అక్షింతలు పెట్టి దీపారాధన చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి కోట ఉండాలి. తులసి కోటలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం వేళలో తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. పూజలో దీపం కొండెక్కిన తర్వాత దీపంలో ఏర్పడే పవిత్రమైన నల్లటి మసిని కొద్దిగా తీసుకొని మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకుంటే మీకు దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ, దీప జ్యోతి జనార్దన అనే శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సత్వరమే మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే శత్రువుల బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు పడమర ముఖంగా దీపం వెలిగించండి. ఇక శుక్రవారం పూట పూజ చేసేటప్పుడు దీపం నూనెలో 2 లవంగాలు వేసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే నూనెలో 2 యాలకులు వేసి దీపం వెలిగిస్తే
మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తి ఒత్తులతో దీపారాధన చేస్తాము. కానీ అప్పుడప్పుడు తామరనార ఒత్తులతో దీపారాధన చేస్తే పూర్వజన్మల పాపాలు, అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు, అలాగే మీ వ్యాపారంలో దిష్టి ఎక్కువగా ఉంటే గణపతి ముందు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటం నుండి పుష్పం కింద పడితే అత్యంత శుభసూచకం. మీ కోరికను భగవంతుడు స్వీకరించాడని, ఇక మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అర్థం. అలాగే దీపం వత్తి చివర్లో నల్లటి మసి పేరుకుపోయి అది ఒక చిన్న శివలింగం రూపంలో కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని, ఆకస్మిక ధనలాభం, అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముఖం వైపు అగరవత్తుల పొగ వెళ్తే మీ పూజకు దేవతలు ప్రసన్నులయ్యారని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. అయితే పూజలో కొన్ని అశుభ సంకేతాలు కూడా ఉంటాయి. పూజ చేసేటప్పుడు సడన్గా దీపం కొండెక్కితే మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉందని, మీ ఇంట్లో దైవశక్తులు లేవని అర్థం. అలాగే పూజలో గంట మోగించేటప్పుడు చేజారి గంట కింద పడిపోతే మీ ఇంట్లో అపకీర్తి జరుగుతుందని సంకేతం. అలాగే పూజలో దేవుని పటాలు కింద పడిపోతే ధన నష్టం రాబోతుందని అర్థం. ఇక పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. సాధారణంగా కార్తీక మాసంలో ఈ కొబ్బరి దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు. కానీ ప్రతి సోమవారం లేదా శుక్రవారం నాడు మీ పూజ గదిలో కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. అలాగే మీ పనుల్లో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నారికేల దీపం ఎలా వెలిగించాలంటే, ఒక కొబ్బరికాయను తీసుకొని దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను సమానంగా 2 ముక్కలుగా పగిలేలా కొట్టి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులను విడిగా వేసి ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి. ఇక మీ పూజ గదిలో ఏ దీపం వెలిగించినా సరే దీపానికి ముందుగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీనివల్ల మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక రాత్రిపూట నిద్రపోయే ముందు ఉదయం పూజలో వెలిగించిన దీపాన్ని శుభ్రం చేసుకుని నిద్రపోవాలి. కొండెక్కిన దీపాన్ని పూజ గదిలో అలాగే వదిలేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. గోమయ దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది. అంటే ఆవు పేడతో చేసిన ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని కాల్చి మీ ఇల్లంతా పొగవేస్తే మీ ఇంట్లో హోమం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం ప్రమిద కింద ఒక చిన్న ఎరుపు రంగు పట్టు వస్త్రాన్ని పెట్టి దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అంటే మీ ఇంట్లో దీపం వెలుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న డబ్బును ఎవరికీ ఇవ్వకూడదు. దీపారాధన చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.